అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దానిమ్మ పంట పండించడం అంటే అంత ఆషామాషి కాదు. ఎక్కడ చూసినా ఫెయిల్యూర్. ఎందుకంటే అది తెగులు రావడమో లేదంటే ఇతర వైరస్ రావడమో ఇటువంటివన్నీ వింటూ ఉంటాం. కాకపోతే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందినటువంటి కళింగ కృష్ణ ఏదైతే చూడొచ్చు మనం, ఆయన పంటలో పొలంలో ఉన్నాం. ఇక్కడ తోట అనేది చాలా అద్భుతంగా, దాదాపు ఇవి 2 సంవత్సరాల చెట్లు అయితే దాదాపు ఒక చెట్టుకు వచ్చేసి 200 నుండి 300 కాయలు ఉన్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా అతను అనునిత్యం ఈ పొలంలోనే, ఈ తోటలోనే అనునిత్యం దీని మీద దృష్టి పెట్టడం అనేది ప్రత్యేక శ్రద్ధ. మరొక వైపు అతనికి గైడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఏదైతే ఉందో, ఎవరు గైడ్ చేశారు, అసలు ఏంటి, అసలు ఇంత అద్భుతంగా పంట దిగుబడి తీయడానికి ప్రధాన కారణం ఏంటి, ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. కాకపోతే ఇక్కడ కళ్యాణదుర్గం అంటే చాలా చోట ఎక్కువ చర్చ ఉన్నది హార్టికల్చర్ హబ్ అన్నట్టుగా. ఇక్కడ ఏదైతే ఉద్యాన పంటలు ఎక్కువగా పండించేటటువంటి ఈ ప్రాంతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి ఈ దానిమ్మ ఎక్కడ చూసినా తెగులు, వైరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఇతను అద్భుతంగా ఈ పంటను తీస్తున్నటువంటి నేపథ్యం. దాదాపు ఈ ఒక 20 రోజుల్లో పంట కోతకు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ రైతు ఉన్నాడు మనతో. ఏం చెప్తాడు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎన్ని ఎకరాలు, మీరు ఎన్ని రోజుల నుంచి పంట సాగు చేస్తున్నారు? సార్ నమస్తే అండి, నా పేరు కృష్ణ. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నా. అయితే దానిమ్మ పంట ఇది మొదటిసారిగా దానిమ్మ పెట్టాము. మొదటి పంట ఇది, ఫస్ట్ ఇయర్, ఇంకా ఫస్ట్ క్రాప్. 20 మంత్స్కి క్రాప్ వదిలాము. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గర 5.5 months కంప్లీట్ అయిపోయింది. ఒక 20 daysలో కటింగ్ స్టార్ట్ అవుతుంది. అయితే మాకు ఫస్ట్లో ఏమీ తెలియదండి కొద్దిగా దీని గురించి. అయితే మాకు అనంతపురం భూవి చౌదరి అని ఆయన దాత్రి అగ్రోటెక్ వాళ్ళ సలహాతో మేము ఇంతవరకు మంచిగా ఉంది. ఆయన సలహాలే పాటిస్తున్నాము ఇంతవరకు. ఆయన చెప్పిన విధంగానే మందులు స్ప్రే చేసుకుంటున్నాము. ఆ విధంగా ఈరోజు ఈ పంట దిగుబడి రావడానికి ఆయన సలహా సూచనలు మాకు చాలా ఉపయోగపడాయి. ఆయనకి మా రైతుల తరఫున కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. అంటే ఇప్పుడు దానిమ్మ అంటే ఎక్కడ చూసిన తెగులు, వైరస్తోనే మనకు పెట్టిన పెట్టుబడులు కూడా రావు అంటారు. అటువంటిది మీరు ఇంత సక్సెస్ అవ్వడానికి ఎట్లా? అదే మొదటి నుంచి మేము చెప్పాము కదండి, మొదటి నుంచి ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ గైడెన్స్లో మేము వెళ్ళాము. అందువల్ల మాకు ఈరోజు కరెక్ట్ టైం టు టైం స్ప్రే చేయడం వల్ల మేము ఈ పంట సాధించడానికి అవకాశం వచ్చింది. అంటే మీ నోటీస్లో ఇంతవరకు ఇటువంటి, ఎందుకంటే ఒక చెట్టుకు దాదాపు 200 నుంచి 300 కాయలు అంటున్నారు. మీ చుట్టుపక్కల ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నారు సార్, ఒకరిద్దరు మాకు తెలిసిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా మన భూవి చౌదరి అదే దాత్రి అగ్రిటెక్ వాళ్ళ గైడెన్స్లో వెళ్తున్నారు. ఇంకా 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 చుట్టుపక్కల ఉన్నారు సార్, వాళ్ళంతా రైతులు తెలిసిన వాళ్ళు పండిస్తున్నారు. అంటే ఇంత పెద్ద అయితే ఉంది, దాదాపు సమానంగా ఇలానే ఉన్నాయి సార్ తోటలు. అంటే మీరు ఒకవైపు బ్రాహ్మణుడైండి కూడా రైతాంగం అనేది ఏంటి అసలు? మాకు వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి మేము వ్యవసాయ కుటుంబం, మాది పూర్వం నుంచి వ్యవసాయ కుటుంబం. అందువల్ల నాకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తోనే నేను మిగతా చదువుకున్న తర్వాత కొన్ని ప్రైవేట్ జాబ్స్ అవి అయిన తర్వాత వ్యవసాయం మీద ఇంట్రెస్ట్తోనే వచ్చాము. టమోటా అని మిగతా అన్ని రకాల కర్బూజా, టమోటా పండించాము. దాని తర్వాత ఇప్పుడు దానిమ్మ సైడ్ వచ్చాము, ఫస్ట్ క్రాప్ తీసుకున్నాము. మాకైతే ఇప్పుడు హ్యాపీగా. ఇప్పుడు 4 ఎకరాలు కదా మీరు పెట్టుబడి ఎంత ఉంటుంది సార్? ఇది మొత్తం పంట స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇప్పటి వరకు ఒక 20 lakhs వరకు అయింది. పంట చెట్లు భూమి తయారు చేసుకున్న ఒకరి నుంచి డ్రిప్ కానీ, పైప్ లైన్, బోరు మొత్తం అంతా కలిపి ఈ స్టేకింగ్ అంతా కలిపి ఒక 20 lakhs వరకు అయింది సార్. ఒకవేళ మీకు రేటు గిట్టుబాటు కావాలంటే మార్కెట్లో ఎంత ఉండాలి దానిమ్మ రేటు? సార్ మినిమం ఒక 100 rupees అన్నా ఉంటే మాకు కిలోకి ఒక 100 రూపాయల దాకా ఉంటే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత ఉంది ప్రజెంట్ ఉంది సార్, 70, 80, 100. కాయని క్వాలిటీలు బట్టి ఉంటుంది సార్, కాయ క్వాలిటీలు బట్టి, సైజు బట్టి 130, 140 రూపాయల వరకు ఉన్నాయని చెప్తాను, బయట చెప్తున్నారు. ఇంకా ఎక్కువ కూడా ఉండే మార్కెట్కి వెళ్తే ఇంకా ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది సార్. మనమే డైరెక్ట్గా మార్కెట్కి వెళ్తే 150, 200 వరకు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా హీల్డ్ రావాలా మీ కాయలు? హీల్డ్ వస్తే ఎన్ని టన్నులు, మీ అప్రాక్సిమేట్గా ఎన్ని టన్నులు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? సార్ ఇంకా టైం ఉంది అని చెప్తున్నారు కాబట్టి మాకు ఇంకా ఒక
ఈ 15 నుంచి 20 రోజుల వరకు టైం ఉంది కాబట్టి ఇంకా సైజు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక 30 నుంచి 35 టన్నుల వచ్చే దిగుబడి రావచ్చని నా అంచనా. కళ్యాణదుర్గానికి చెందిన రైతు కృష్ణ చెప్తున్నది ఏంటంటే ఆయన తోటలో విరగ కాసినటువంటి మన దానిమ్మని చూసాం. అయితే మీ పర్యవేక్షణలోనే ఇదంతా అన్నట్టుగా చెప్తున్నటువంటి నేపథ్యం ఏంటి ఆ సక్సెస్ ఏంటి? సక్సెస్ అంటే ఏంటి అంటే సార్, ఇప్పుడు మనం మేమైతే కన్నా దాత్రి అగ్రోటెక్ అనే కళ్యాణదుర్గంలో మామూలుగా స్టార్ట్ చేసేసి ఫార్మర్స్ దగ్గరకే మనం ఏదైనా రైతుకి ఏం చేయగలమని ఆలోచించినప్పుడు సో ఫ్రీగా కన్సల్టేషన్ కానీ, దాంతోపాటు ఫ్రీగా మామూలుగా హెల్ప్ చేయడం కానీ, దాంతోపాటు మనం 1 మంత్కి ఒకసారి వచ్చి చూసి వెళ్ళడం కానీ ఇవన్నీ హెల్ప్ చేసాము. సో బయట ఏంటంటే దానిమ్మ అంటే డబ్బులతో కూడుకున్నది, ఎవరు కూడా ఫ్రీగా వచ్చి చూసి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరనే ఒక ఇది ఉందన్నమాట, మిత్ ఉందన్నమాట, అంటే నాండు ఉంది. సో అది కాకుండా మనం ఏదైనా చేయగలం రైతులకు అన్నప్పుడు, నేను సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చినప్పుడు నాకు ఇట్లా వీళ్ళు రైతులు నాకు పరిచయం, నేను ఆ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన నేను స్ట్రగల్స్ అయిన చోటు నుంచే నేను నిలబడాలని రైతులకు ఇట్లా హెల్ప్ చేస్తూ వచ్చినాము. సో నా 5 ఏళ్ళు 6 ఏళ్ళ నుంచి దానిమ్మ గురించి చూస్తున్నాను. నాకు ఎప్పుడు కూడా ఇంత పంట ఎక్కడ నేను చూడలేదు. సో దగ్గర ఒక మామూలుగా ఏదైనా ఒక జడకుచ్చలు కాసినట్టు తోటకి ఇట్లా వచ్చిందన్నమాట. చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఎక్కడ చూసినా అదే పంటే అనమాట. మొత్తం ఈ 1000 చెట్లకే ఆ రైతు కష్టం, అంటే ఆ కళింగ కృష్ణ గారి కష్టమే మనకి ఇక్కడ ఈ చెట్లలో కనపడుతుంది. ఆయన మనం అనుకుంటాం అనమాట, బ్రాహ్మిన్స్ అంటే ఓన్లీ టీచర్ ఫీల్డ్కి కానీ ఏదైనా బ్యాంకింగ్ ఫీల్డ్కి కానీ అనుకుంటారు. కానీ ఆయన చూస్తే మనకు ఆ మాట అనేది మనం మార్చుకోవాల్సి వస్తుంది. సో ఆ కలర్ కానీ ఆ స్వీట్నెస్ కానీ నేను ఎక్కడ చూడలేదు ఈ ఏరియాలో. సో ఒక మారుమూల, అంటే మనం కళ్యాణదుర్గంలో ఒక మూలకు విసిరేసినట్టు ఉంటుంది అన్నమాట ఈ విలేజ్. అలాంటి చోట ఇంత అద్భుతం క్రియేట్ చేసినాడంటే నాకు ఎంత హ్యాపీనెస్ ఉందంటే, నాకు అసలు ఒకసారి మాటలు రావన్నమాట ఆ రైతుని చూసే కన్నా. ఎందుకంటే ఆయన యొక్క డెడికేషన్ ఇవన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే రైతులకి ఇక్కడే కాదు, సాయిల్ టెస్ట్లు కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే ఫ్రీగా సర్వీస్ చేయగలమో అప్పుడు ఫార్మర్స్ కూడా కొంచెం బర్డన్స్ తగ్గించుకొని దానికి తగ్గట్టు మెడిసిన్స్, ఆ క్లైమేట్ని తగ్గట్టు మనం మెడిసిన్స్ ఇచ్చాం కాబట్టి, దాంతోపాటు BS40 అనే బ్యాక్టీరియల్ బ్లైట్కి ఇచ్చామన్నమాట. సో మనకి ఎక్కడా కూడా మీరు చూశారు కదా, మనం అనంతపురం డిస్టిక్లో తోటలు పీకేడాలు కానీ చేయడాలు కానీ ఉంటాయి, కానీ ఇట్లా ఇంత పంటలు పండించడాలు ఎక్కడ ఉండవు. ఫస్ట్ టైం మనము ఒకసారి చూస్తున్నామంటే మనకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. మనము ఈ తోటను చూసినా మనకు ఆ బాధలన్నీ మర్చిపోతాం అన్నమాట. మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా రైతు లాంటి వాడు కూడా ఇతరులాంటి తోటలు చూస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఈ తోటను చూస్తే మనకు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా చెప్పాలంటే కూడా మనకు ఈ దాత్రి అగ్రోటెక్ అనే వాళ్ళు చాలా మనము ఈ వ్యవస్థ నుంచి చాలా వరకు ఫార్మర్స్కి హెల్ప్ చేయడానికి మనం ముందుకు వస్తున్నాము. ఫార్మర్స్ ఎవరైనా కూడా నా నెంబర్కు ఎనీ టైం కాంటాక్ట్ అయినా కూడా నేను అవైలబుల్లో ఉంటాను. రైతు కోసమే హెల్ప్ చేయడం కోసమే మనము ఇంత ముందుకు వస్తున్నాం సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు 4 ఎకరాలకి కృష్ణ ఈ క్రాప్ వదిలినప్పటి నుంచి ఎంత ఖర్చు ఉంటుంది? ఆయనకి సరాసరి ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు ఖర్చు ఉంటుంది సార్. సో మనకి ఇప్పుడు ఆ పెట్టుబడులన్నీ తీసేసినా కూడా ఒక 30 నుంచి 30 టన్నులు వస్తుంది. ఈ రేట్లో 130 రూపీస్ వరకు ఇంకా ఈ సైజులు వస్తాయన్నమాట. సో ఆ రేటును లెక్కేసుకుంటే కన్నా మినిమం ఆయనకి సరాసరిగా ఒక 40 లక్షల నుంచి 42 లక్షల వరకు వస్తాయి. అన్నీ తీసేసినా కూడా 30 లక్షల వరకు అయితే ఆయన చేతిలో ఉంటాయి సార్. సో అది కూడా ఫస్ట్ పంటలో ఇంత అద్భుతం జరగడం అనేది, ఈ ఈల్డింగ్ రావడం అనేది ఎక్కడా లేదు సార్. ఫస్ట్ టైం చూస్తున్నాం. మనం కూడా ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా వీడియోలు చూస్తుంటాం, కానీ మనం డైరెక్ట్గా ఇలాంటి తోటలు చూడడం అయితే ఫస్ట్ టైం. ఇలాంటివి మనకు ఈ ఏరియాలోనే యనమలదొడ్లో కూడా ఇంకో 2 రైతులు చాలా వరకు ఫెయిల్యూర్స్ అనుభవించిన రైతులు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఇదే అవుట్పుట్ చూపించామన్నమాట. సో ఇప్పుడు అందుకోసమే రైతులు కూడా మన దగ్గరకు వచ్చి మామూలుగా ఈ తోటలు చూసి మన దగ్గరికి విరివిరిగా వస్తున్నారన్నమాట. సో ఎవరికైనా కూడా చెప్పేది ఒకటే, దానిమ్మలో డబ్బులు పెట్టండి, ఎక్కడ పెట్టాలి, పంటకు పెట్టండి, మనుషులకు కాదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతకంటే నేనేం చెప్పాను సార్. ఎందుకంటే ఫార్మర్స్ మనం భూమి తల్లిని నమ్ముకుంటే మనం ఎప్పుడు అన్యాయం చేయదని మా ఫాదర్ చెప్తుండేవాడు. సో ఇట్లాంటి రైతులు చూసినప్పుడు మనకు అది నిజం అనిపిస్తుంది అన్నమాట. కళ్యాణదుర్గం చెందిన రైతు, మీ సహ రైతు ఏదైతే కృష్ణ ఇంత సక్సెస్ అనేది ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతం మీరు కూడా చూసి ఉంటారు, దానిమ్మ రైతు పరిస్థితి ఎలా ఉంది? రైతు గురించి ఏం చెప్తారు సార్? నా పేరు బాలపల్లెప్పని. నాకు ఈ కూడా 2 దానిమ్మ తోటలు ఉన్నాయి. నేను ఆల్రెడీ 2 క్రాప్స్ కూడా తీసినాను అప్పుడే. కానీ ఈయన తోట ఇప్పుడు నాకు 3 months నుంచి తెలుసు కళింగ కృష్ణ, అంతే. అంతకుముందు అయితే నాకు తెలియదు. కానీ ఈ 3 monthsలో నుంచి చూస్తున్నప్పటి నుంచి ఈయన మెయింటెనెన్స్ చాలా మెయిన్. చెప్పాల్సిందంటే ఆయన మెయింటెనెన్స్ గురించి, ఆయన ఈ చెట్లు చూసుకునే విధానం మాత్రం దాని వల్లనే ఇంటికి ఈ పంట తీసినాడు అనిపిస్తున్నాను. మేము కూడా 2 క్రాప్లు తీసినాను, కానీ ఈ విధంగా నేను మెయింటైన్ చేయలేకపోయినాను. ఈ విధంగా క్రాప్ కూడా తీయలేకపోయినాను. అంటే సక్సెస్గా తీసినాను కానీ ఇంత క్రాప్ అయితే మాత్రం తీయలేకపోయినాను అనమాట. ఓన్లీ ఒక 10 lakhs లోపల వరకు తీసినాము అంతవరకే. కానీ ఈయన ఫస్ట్ పంట, అది కూడా ఫస్ట్ క్రాప్. ఈయనకి ఇంతకుముందు అసలు దానిమ్మ గురించి కూడా తెలియదు. మరి ఈ విధంగా మెయింటైన్ చేసినాడంటే మరి భూవి చౌదరి ఏమన్నా కారణమేమో అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు 1 year నుంచి భూవి చౌదరిని ఫాలో అవుతున్నాను.
ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నా క్రాప్ కూడా ఉంది. నాది కూడా ఇప్పుడు మార్చిలో కటింగ్ అవుతుంది. అది కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఈ విధంగానే ఉంది, క్రాప్ కూడా చాలా బాగుంది. కానీ కళింగ కృష్ణను మాత్రం ఫస్ట్ పంట ఈ విధంగా సక్సెస్ చేసుకోవడం అయితే నాకైతే చాలా ఆనందంగా ఉంది అసలు. ఈ విధంగా కళింగ కృష్ణ తోటలో మనం ఉన్న విరక్కాసినటువంటి ఏదైతుందో వాళ్ళు చెప్తున్నటువంటి ఏదైతే గైడెన్స్ ఇచ్చినటువంటి దాత్రి సంబంధించి ఏదో జడ కుచ్చులు కదా ఉన్నట్టు చూస్తే కూడా అలాగే అనిపిస్తుంది. ఏకంగా ఇంత పెద్ద ఎత్తున హీల్డింగ్ రావడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే ఈ మధ్య కాలంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా దానిమ్మ అంటే మాత్రం పెట్టి నష్టపోయిన వాళ్ళనే చాలా చోట్ల వింటున్నాం. ముఖ్యంగా వైరస్ తెగుళ్ళతో ఇబ్బంది పడేటటువంటి రైతులనే చూసాం. కానీ ఇటువంటివి ఏకంగా ఇంత విరగ కాసినటువంటి పరిస్థితులు మనం ఈరోజు చూస్తున్నాము అంటే చాలా అద్భుతం అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ హీల్డింగ్ రోజు రోజుకి ఇంకా హీల్డింగ్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 30 టన్నులకు పై మాటగానే ఈ 4 ఎకరాల్లో రైతు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ దానిమ్మ రైతుకు సంబంధించి ఎక్కడైనా కూడా మేము తగు సూచనలు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము అని ఒకవైపు చెప్తూనే మరోవైపు రైతుల్ని కాపాడుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే నేను రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం కాబట్టి నేను కూడా ఆ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. కాబట్టి నేను ఏదైతే సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసుకొని నేను ఇటువైపు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి రైతు బాగుండాలనే ఉద్దేశంతోనే నేను అక్కడికే వెళ్ళి, ఎందుకంటే ఎటువంటి ఏదైతుందో రుసుము తీసుకోకుండానే నేను వాళ్ళకి సూచనలు సలహాలు ఇస్తూనే ముఖ్యంగా రైతులు బాగుండాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యం అని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రైతు కృష్ణ ఏదైతే చెప్తున్నటువంటి ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా ఆయన ఈరోజు ఇంత సక్సెస్ అవ్వడం అనేది చాలా అద్భుతం అని చెప్పేసి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకి నాయుడు, RTV, కళ్యాణదుర్గం నుంచి శ్రీ అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.